సో నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? డాడీ ఏం చేస్తుంటాడు? డాడీ శ్రీరామ్ చెస్లో మేనేజర్ అనమాట. ఓకే. మమ్మీ టైలర్ నాతో పాటు ఉంటుంది. నాకు ఒక తమ్ముడు ఇప్పుడు 8th చదువుతున్నాడు. అంతే వెల్ సెటిల్డ్ మొత్తం. డాడీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. లైక్ మెనీ ఇయర్స్ అవుతుంది. సో వెల్ సెటిల్డ్. హైదరాబాద్లో ఉంటావు అయితే నువ్వు? హైదరాబాద్. శ్రీకాకుళం లాంగ్వేజ్ రాదైతే నీకు? అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాం కాబట్టి అంత రాదు. ట్రై చేసినావు ఎప్పుడైనా? వెళ్ళి వచ్చి ఒకసారి ట్రై చేయి. వచ్చు నువ్వు మాట్లాడతావుగా. అప్పుడప్పుడు మాట్లాడతాను. ఒకసారి try లైక్ చేయి. వెళ్ళి వచ్చినప్పుడు మాట్లాడతాను. రాము పొద్దున్న లేచావా, ఏం తిన్నావా, లేకపోతే ఇప్పుడు ఎట్లా వచ్చినా ఒకసారి లాంగ్వేజ్ ట్రై చేయి. ఏంటి పొద్దున్న లేసావా? నవ్వక ఆగిపోసం. ఇగో ఇలా నవ్వుతారనే మాట్లాడాలంటే నాకు ఇక ఏమొచ్చింది? కూలకలేదు వాటర్ మళ్ళీ వద్దులే. అనా కూలెక్కలేదు వాటర్. నేను కూలకలేదు వాటర్ అదే గుర్తొచ్చిందా? ట్రై చేయి, ఒకసారి ట్రై చేయి. అంతే. ఇంకా అరే ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా, మా శ్రీకాకుళం అమ్మాయి చూసినావా ఆర్టీవీ కాడ వెళ్ళింది, నీకు బొంబాయి సాంగ్ వచ్చింది, వాళ్ళకి వాళ్ళు అనుకోవాలి, ప్రౌడ్ ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు రాముని చూసి ప్రౌడ్ ఫీల్ అవ్వట్లేదా? ఏంటి తిన్నా కూలకలేదు వాటర్ ఏదో డైలాగ్ చెప్పినట్టు చెప్తున్నా. నార్మల్ గా చెప్తున్నా.